హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను ఒక మంచి పుస్తకం గురించి మీతో రివ్యూ ఇవ్వబోతున్నాననమాట. ఆల్రెడీ నేను ఇంతకు ముందే చదివాను ఆ పుస్తకాన్ని. మళ్ళీ చదువుకోవాలనిపించింది. చదువుకుంటూ ఎలాగో చదువుతాను. దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ఎలాగుంటుంది అని అనిపిచ్చి జస్ట్ స్టార్ట్ చేసినాను అంతేను. ఆ బుక్ వచ్చేసి ప్రపంచంలో బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ఎన్ని లాంగ్వేజెస్‌లో కావాలంటే అన్ని లాంగ్వేజెస్‌లో ఉంది. ఆ బుక్‌ని చదివి పెద్ద పెద్ద వాళ్ళు అంత వాళ్ళ డ్రీమ్స్ ప్రతి ఒక్క సామాన్యుడు కూడా వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఏ విధంగా ఫుల్‌ఫిల్ చేసుకున్నారు, వాళ్ళు అంత స్థాయిలో ఎలా ఉండారు అనేది మనం ఈ బుక్ ద్వారా మనం నేర్చుకుంటామనమాట. ఆ బుక్ ఏంటో నేను ఈరోజు మీతో ఇప్పుడే రివీల్ చేసేస్తున్నాను. ది సీక్రెట్. గతంలో నేను చదివినా కానీ మళ్ళీ చదవాలనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి ఈ పుస్తకం మనం ఎందుకు చదవాలి, ఈ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకం చదవడం వల్ల మనకు లాభం ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. పేరులోనే ఉంది సీక్రెట్ అని. కాబట్టి ఆ సీక్రెట్స్ ఏమేమి ఉన్నాయో ఈ బుక్‌లో మనం ఒకసారి చూద్దామనమాట. వాటిల్లో వచ్చేసి సీక్రెట్స్ సామాన్యంగా ఏమేమి ఉంటాయన్నమాట. రహస్యం వెల్లడైంది. ఆ సీక్రెట్‌ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సీక్రెట్‌ని మనం ఏ విధంగా ఉపయోగించాలి, శక్తివంతమైన ప్రక్రియలు ఏమేమి ఉన్నాయి ఆ సీక్రెట్‌ని మనం తెలుసుకోవడానికి. అదేవిధంగా డబ్బుకు సంబంధించిన సీక్రెట్ ఏంటి, బాంధవ్యాలకు సంబంధించిన సీక్రెట్ ఏమిటి, ఆరోగ్యానికి సంబంధించిన సీక్రెట్ ఏమిటి, ఈ లోకం తాలూకు రహస్యం ఏమిటి, మన కోసం ఒక రహస్యం ఎప్పుడు వేచే ఉంటుందనే విషయాలు కావచ్చు, జీవితం యొక్క రహస్యం కావచ్చు, జీవిత చరిత్రలు కావచ్చు. ఈ పాయింట్స్ అనేటివి ఈ బుక్‌లో మనం నేర్చుకోబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చేసి మనం ఫస్ట్ చాప్టర్ నేర్చుకుంటాం అనమాట. రహస్యం అనేది వెల్లడైపోయింది. ఏంటా రహస్యం, ఏంటా కథ ఒకసారి చూద్దాం. ఈ సీక్రెట్ అనే బుక్ని రోండా బర్న్ అనేవాళ్ళు రచించినారనమాట. ముందుగా వచ్చేసి మనం ఈ సీక్రెట్లో రహస్యం వెల్లడైంది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు పొందిన చాలామంది కావచ్చు, ఈ సీక్రెట్ గురించి ఏమేమి మాట్లాడినారో ఒకసారి ప్రొఫెషనల్స్ ఏం చెప్పినారో ఈ బుక్ గురించి చెప్తాను అంతే అనమాట. బాబ్ ప్రాక్టర్ అంట. అతను ఏమన్నాడంటే, రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది. ఆనందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు. అదేవిధంగా జో విఠాల్ అంట. ఆయన ఏమంటున్నారంటే, మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు, చేయవచ్చు, అలా రూపొందించవచ్చు. అదేవిధంగా జాన్ అఫ్సారన్ అంట. ఆయన ఏమంటున్నారంటే, మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు. అది ఎంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు. మనం ఏం ఎంచుకుంటామో దాన్ని మనం ఖచ్చితంగా పొందొచ్చంట. దాంట్లో భాగంగానే వీళ్ళు ఏమంటున్నారంటే, జీవితం తాలూకు గొప్ప రహస్యం అనేది ఏంటంటే, ఫస్ట్ దాంట్లో జీవితం తాలూకు గొప్ప సీక్రెట్ ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఏదైతే అట్రాక్ట్ చేయగలుగుతామో అవే మనకు పొందుతూ ఉంటాం. ఇప్పుడు మనం చుట్టూ చూసే పరిస్థితులు కావచ్చు, మనం అనుభవించే పరిస్థితులు కావచ్చు, భవిష్యత్తు గురించి మనం ఊహించుకునే పరిస్థితులు కావచ్చు, మనం ఏమైతే అట్రాక్ట్ చేసి ఉంటామో అవే మనం తీసుకుంటాం అనమాట. అందుకు ఈ సీక్రెట్ బుక్ ఏమంటుందంటే, మనం ఏమైతే కావాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే అట్రాక్ట్ చేయాలి. అది ఇప్పుడు మనం పాజిటివ్గా మనకు మంచి ఇల్లు కావాలి, లేకపోతే కారు కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి, హెల్తీ రిలేషన్షిప్స్ కావాలి, ఏదైతే మనం అనుకుంటామో దాని గురించి మనం ప్రయత్నం చేయాలన్నమాట. దాంట్లో భాగంగానే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది ఆకర్షణ సిద్ధాంతం. అందుకని మీరు ఏదైనా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలనే మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారని అర్థం. ఏం లేదండి, ఇక్కడ ఏమంటుందంటే ఒకే రకమైనటువంటివి పరస్పరం ఆకర్షించుకుంటాయి అంటారు. మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటినే మనం ఆకర్షించుకుంటాం. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలనేది ఈ పాయింట్ యొక్క ఉద్దేశం అనమాట. మన ఆలోచన విధానం ఏ విధంగా మార్చుకోవాలనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనకేం కావాలనుకుంటున్నామో దాని గురించే ఆలోచించాలి. ఏం వద్దనుకుంటున్నామో దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. ఇదే ఈ ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సీక్రెట్ అనమాట. మనకేం కావాలనుకుంటున్నామో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఏం వద్దనుకుంటున్నామో దాన్ని పక్కన పెట్టేయాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు మన థాట్స్ అనేటివి మ్యాగ్నెట్ లాంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది, మనం ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనల్ని యూనివర్స్‌లోకి పంపించి మళ్ళీ అక్కడి నుంచి అదే ఫ్రీక్వెన్సీలో అటువంటి ఆలోచనలు ఉండే వాటినే అయస్కాంతంలో ఆకర్షించి బయటికి పంపబడిన ప్రతిదీ మనకి చేరుతుంది. ఆలోచనలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందంట. అదే ఏ విధంగా అంటే, మనం ఏం ఆలోచిస్తామో
అవి యూనివర్స్లోకి వెళ్తాయి. ఆ యూనివర్స్లోకి వెళ్ళిన తర్వాత యూనివర్స్ మనకి ఏం కావాలనో ఆకర్షించి వాటిని మళ్ళీ మనకి పంపిస్తుందనమాట. కాబట్టి మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దాంట్లో ఏమంటున్నా అంటే, మీరు ఒక మానవ ట్రాన్స్ఫార్మర్ టవర్ లాంటి వారు. మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటుంటే మీరు మీ ఆలోచనల్ని మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోవచ్చు. మనం టవర్ లాంటి వాళ్ళమంట. ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తున్నా అంటే, మనం ఒక టవర్ లాంటి వాళ్ళము. ఆలోచనలు మానవ ట్రాన్స్మిషన్ టవర్ లాంటి వాళ్ళము. మన ఆలోచనల ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటాము. మనం మాట్లాడుతా ఉన్నా, తింటా ఉన్నా, ఏం చేస్తా ఉన్నా, మన పనులు ఏం చేసుకుంటా ఉన్నా మన మెదడు అనేది ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మనం మన జీవితంలో, మన నిజ జీవితంలో ఏవైతే మార్పులు కావాలని అనుకుంటూ ఉంటామో, చేసుకోవాలని అనుకుంటూ ఉంటామో, అలాంటి మన ఆలోచనల్ని మార్చుకోవడం ద్వారా మన ఫ్రీక్వెన్సీని మనం మార్చుకోవచ్చనమాట. మనం ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మన భవిష్యత్తు జీవితాన్ని నిర్మిస్తాయి అంట. చూడండి, మనం ప్రస్తుతం ఏవైతే ఆలోచిస్తుంటామో అవే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అంట. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, దేని మీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తామో అదే మన జీవితంగా మారిపోతుంది. మనం దేని మీద ఎక్కువ దృష్టి పెడతామో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటామో అదే మన ఫ్యూచర్ అంటా ఉన్నారు. మన ఆలోచనలనే వస్తువులుగా చూపించబడతాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం రహస్యం, ది సీక్రెట్ అనేది కొంచెంగా తెలుసుకున్నాం. ఫైనల్గా ఏంటంటే, మనకి ఏం కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మనకి ఏదైతే వద్దో దాని గురించి ఆలోచించడం మానేయాలి. ఇదే ఈరోజు నేను మీకు చెప్పబోయిన సీక్రెట్ పుస్తకంలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను. కొంచెం ఇంప్రూవ్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.